ఉంది? ఈ సంఖ్య పార్లమెంట్లో ఎక్కడుంది? ఎందుకు మాకు 10 మంది ఎమ్మెల్యే టికెట్లు కావాలనే స్థాయికి ఎప్పుడు వస్తారో అదొక్కసారి ఆలోచన చేయాలి. మన ఆలోచన కౌన్సిలర్ కాడికే ఉంటే, మన ఆలోచన సర్పంచ్ కాడికే ఉంటే, మన ఆలోచన ఎంపీపీ జడ్పీటీసీ కాడికే ఉంటే రాబోయే తరాలకు మనం ఏమి ఇచ్చిన వాళ్ళో మాత్రం ఒక్కసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్లో 5 మంది కావాలి, అసెంబ్లీలో 10 మందికి టికెట్లు కావాలి. పార్టీలు ఏమైనా కూడా మా ముద్రాలకు టికెట్లకు ఇస్తే మేము ఖచ్చితంగా ఎక్కడున్న ముద్రాలం అంతా కలిసిపోయి ఆ ముద్రాన్ని గెలిపించుకుంటాం, పార్లమెంట్కి పంపిస్తాం, అసెంబ్లీకి పంపిస్తాం. మా హక్కుల కోసం గెలిచిన వాళ్ళు మా కోసం పోరాటం చేయాలనేటువంటి స్ఫూర్తి ఎందుకో తెలియదు. ఈ గడ్డ ఓనాడు పండుగ సాయన్న తన ఆకలి కోసం పోరాటం చేయలే. ఈ గడ్డలో ఉన్నటువంటి రాణిదేవి ఆ రోజు పండుగ సాయన్న తన ఇంటి కోసం పోరాటం చేస్తున్నది, సాయం చేయలే. ఆ రోజు పండుగ సాయం ఏం చేసిండు? పెద్దోడిని కొట్టిండు, పేదోనికి వంచిండు. అంటే తన జీవితం అంతా కూడా పెద్దోళ్ళను దోసి పేదోనికి అన్నం పెట్టిండు, పెద్దోళ్ళను దోసి పేదోళ్ళ పెళ్లిళ్ళు చేసిండు, పెద్దోళ్ళని చేసి పేదోనికి ఆరోగ్యపరంగా సాయం చేసిండు. ఆ గుణం ఉన్న పండుగ సాయన్నకు ఆ రోజు జైలేస్తా ఉంటే 10,000 రూపాయలు కట్టాలంటే మీ వనపర్తి రానే 10,000 రూపాయలు కట్టి ఆ రోజు పండుగ సాయాన్ని విడిపించినటువంటి స్ఫూర్తి ఆలోచన మనకెందుకు రాకూడదు? ఒక్కసారి ఆలోచన చేయాలి. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఈ రోజుల్లో కూడా మన ఆలోచన విధానం కౌన్సిల్ కాడికి సర్పంచుల కాడికి ఉంటుంది. నేను చాలా వేదికల మీద మాట్లాడినా, చాలా వేదికల మీద గట్టిగా చెప్పిన, ఒక వెనుకబడ్డ జాతి బీసీలో పుట్టిన బిడ్డ ఆర్థికంగా ఎదగకపోయినా రాజకీయంగా ఎదగాలంటే మళ్ళొక జన్మ ఎత్తాలి. మళ్ళీ కాదు. ఈ సంఖ్య అసెంబ్లీలో కూడా ఎక్కడ ఉంది? ఈ సంఖ్య పార్లమెంట్లో ఎక్కడ ఉంది? ఎందుకు మాకు 10 మంది ఎమ్మెల్యే టికెట్లు కావాలనే స్థాయికి ఎప్పుడు వస్తారో అదొక్కసారి ఆలోచన చేయాలి. మన ఆలోచన కౌన్సిలర్ కాడికే ఉంటే, మన ఆలోచన సర్పంచ్ కాడికే ఉంటే, మన ఆలోచన ఎంపీపీ జడ్పీటీసీ కాడికే ఉంటే రాబోయే తరాలకు మనం ఏమి ఇచ్చిన వాళ్ళో మాత్రం ఒక్కసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్లో 5 మంది కావాలి, అసెంబ్లీలో 10 మందికి టికెట్లు కావాలి. పార్టీలు ఏమైనా కూడా మా ముద్రాలకు టికెట్లకు ఇస్తే మేము ఖచ్చితంగా ఎక్కడున్న ముద్రాలం అంతా కలిసిపోయి ఆ ముద్రాన్ని గెలిపించుకుంటాం, పార్లమెంట్కి పంపిస్తాం, అసెంబ్లీకి పంపిస్తాం. మా హక్కుల కోసం గెలిచిన వాళ్ళు మా కోసం పోరాటం చేయాలనేటువంటి స్ఫూర్తి ఎందుకో తెలియదు. ఈ గడ్డ